ఏమైందమ్మా అంటే చెప్పట్లా. ఇగో వీళ్ళే ఏదో చేశారమ్మా. చంపిదే చూసావు కదమ్మా, ఇదమ్మా ఆ దౌర్జన్యం చూసావు కదమ్మా. ప్రాబ్లం ఇక్కడ అక్కడ, నాకు ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవడానికి ఒక 2 నిమిషాలు మీరు బీపీ కామ్ చేసుకోండి. ఎవరైనా కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి చెప్పండి అయ్యా ఆయనకి. చెప్పమ్మా. ఏంటి? ప్రేమ. స్కూల్ టైంలో వెంట పడేటప్పుడు ప్రతాప్కి ఇప్పుడులాగా లేదు. అప్పుడు నా కోసం పుల్లైస్ తీసుకొచ్చి. పుల్లైసా? పుల్లైస్కి పడ్డావమ్మా? లేదు, ఇంకా ఉంది. రిబ్బన్లు తీసుకొచ్చి నాన్న పాకెట్ నుంచి డబ్బులు, అంటే అప్పటికి అది, బట్ అది కాదు మేడం. ప్రతాప్ కన్నులో నాకు చక్రం కనిపించింది. ఏం కనిపించింది? చక్రాలు. చక్రాలా? వశీకరణం మేడం, మందిర్చండి. కాదు, రింగులు రింగులు. నీ కళ్ళల్లో చక్రాలు కనిపించాయా? తనకే కనిపిస్తాయి మేడం. అప్పుడు కనిపించింది మేడం, ఇప్పుడు లేదు. అవి కళ్ళు చూడు. బోర్ కొట్టే ఉంటుంది. పనికి మాలినోడండి. తొక్కుతా నీ వాడిని తీసుకురావడానికి బుద్ధి తక్కువడివి. చూశారు కదా మేడం ఎంత దౌర్జన్యం. నేను రాయలసీమే అండి, కానీ ఇంత వైలెన్స్ తట్టుకోలేక వేరే దేశాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ ఇంగ్లీష్ పేపర్లు ఉంటారండి. రే ఇప్పుడు అది అవసరం? మనకంటే మీ కూతురే కదండి, మీ ఇద్దరికి అయిందా? మనకల్లేదంటారేంటి?